ఆఖరికి యూరియా ఇచ్చే దిక్కులేదు ఈరోజు. కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క ఫోన్ కొడితే ఒక ఆటో అన్నకో ఆటో తమ్మునికో పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతుండే. ఇవాళ పరిస్థితి ఏంది? మళ్ళా యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయి. మా సత్యవతి రాథోడ్ గారు కూడా పోయి మన లైన్లో నిలబడ్డది, అక్క నాకు కూడా యూరియా కావాలి నా పొలానికి అని చెప్పి. ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఈ 30 నెలల్లో జరిగిన వినాశనం, ఈ 30 నెలల కాంగ్రెస్ పరిపాలనలో చూస్తున్న విషాదం బహుశా ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా కనీసం ఆలోచనలకు కూడా రాలేదు. ఏమనుకున్నారు ప్రజలు? ఏమైతే రమేష్ పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఏమున్నది పైన బటన్ ఒత్తితే కింద పైసలు పడుతూనే ఉంటాయి అని ప్రజలు కూడా అనుకున్నారు. రైతు బంధు అర్థం కాలే, కేసీఆర్ చేసిన పని అర్థం కాలే, 24 గంటల కరెంటు మర్చిపోయే పరిస్థితి. కానీ ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని గుర్తొస్తున్నాయి. అందుకే నేను రమేష్ అన్నకు చెప్పిన, అన్న ఏం నష్టం లేదు, మనకేం వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు, గాడిదల్ని చూస్తేనే గుర్రం విలువ ఏందో కూడా తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా అర్థమవుతుంది. అప్పుడప్పుడు తెలియాలి, లేకపోతే ఏమవుతుంది? అన్ని ఉత్తగానే వస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఇంకొక ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. అందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం. ఎవరైనా ఆ ఉన్న 10 పైసలు ఎట్లా వంచాలి, దేనికి పెట్టాలి, పేదవాన్ని ఎట్లా చూసుకోవాలనే చూసుకుంటాం. మనమేమో పేదవాన్ని చూసుకున్నాం, ఆయననేమో పెద్దవాళ్ళని నరుచుకుంటున్నాడు, కమిషన్లు దండుకుంటున్నాడు, ఢిల్లీలో పోయి కప్పాలు కడుతున్నాడు. అందుకే నేను అనేది, కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ అంటే సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ సకల సంక్షోభాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరి ఈరోజు మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఎంత హీనమైన మాట అంటే, ఎక్కడన్నా ఏ నాయకుడైనా ఏం చెప్తాడు, నీకెవరయ్యా ఆదర్శం పరిపాలనలో అంటే ఒక శ్రీరాముడు అని చెప్తారు, ఒక శ్రీకృష్ణుడు అని చెప్తారు, ఒక దేవుడు గురించి చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు? ఎవరయ్యా నీకు ఆదర్శం అంటే ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడిని మించిన హిట్లర్ ఈయనకు ఆదర్శం అట. హిట్లర్ ఐ డెమాలిస్ట్ లైక్ ఎనీథింగ్, సుశీరాన్ని ఎంత బాగా గులగొట్టినో అని చెప్పి బెంగళూరుకు పోయి గప్పాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఆయన వినాశకరమైన ఆలోచన విధానానికి ప్రతీక. హిట్లర్ను ఆదర్శంగా తీసుకునే వాడికి ఏం చెప్తాం మనం, ఏమని అడుగుతాం మనం? అందుకే నేను మిమ్మల్ని అనేది, ఇవాళ దేశం మొత్తం మన వైపే చూస్తా ఉన్నది. తెలంగాణలో ఈ దిగజారిన రాజకీయం, తెలంగాణలో